ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సుప్రీంకోర్టు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో బెయిల్ పై బయటికి వచ్చిన కవిత కీలక రాజకీయ వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిన వారికి తానేంటో చూపిస్తానని సవాల్ విసిరారు. కవిత వ్యాఖ్యలపై తెలంగాణలో పెద్ద చర్చే నడిచింది. అయితే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కవిత యాక్టివ్ అవుతారా? ఇకపై దూకుడుగా వెళ్తారా? బీఆర్ఎస్ లో మళ్లీ యాక్టివ్ రోల్ పోషిస్తారా? భారత జాగృతి పేరిటనే ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారా? ఇంతకు ఎమ్మెల్సీ కవిత ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? భవిష్యత్తులో కవిత యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? వాచ్ ది స్టోరీ. ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 5 నెలలకు పైగా తీహార్ జైల్లో కవిత ఉన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో గత మార్చి 15న ఈడీ అధికారులు కవితను అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పుతో బెయిల్పై విడుదలైన కవిత తనను ఇబ్బంది పెట్టిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తామని శపథం చేశారు. మొండిదాన్ని జగమొండిని చేశారని, ప్రజాక్షేత్రంలో మరింత బలంగా పోరాడతానని కవిత చెప్పారు. దీంతో ఇప్పుడు కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. ఇంతకు ఎమ్మెల్సీ కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తారా, లేదా పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా పాల్గొంటారా అనేది చర్చగా మారింది. అయితే భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాల్లో కవిత కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. జైలు నుంచి విడుదల కాగానే బీజేపీ టార్గెట్ గానే కవిత విమర్శలు చేశారని అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై పనిచేస్తానని కవిత అన్నారు. గతంలో ఒకవైపు జాగృతి కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు పార్టీలో ఎమ్మెల్సీ కవిత యాక్టివ్ గా ఉండేవారు. 2014లో బీఆర్ఎస్ నుండి నిజామాబాద్ ఎంపీగా గెలుపొందిన కవిత ఆ తర్వాత 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం చేశారు. ఇక జైలుకు వెళ్లే ముందు భారత జాగృతి సంస్థ కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మళ్లీ సొంత సంస్థ భారత జాగృతితో పాటు పార్టీ కార్యక్రమాల్లోనూ ఎమ్మెల్సీ కవిత పనిచేస్తారని గులాబీ పార్టీ శ్రేణుల్లో చర్చ నడుస్తోంది. జైలుకు వెళ్లే కంటే ముందు కవిత జాగృతి బలోపేతంపై దృష్టి పెట్టారు. అందుకే అప్పుడున్న కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీలను వేసేందుకు కసరత్తులు చేశారు. గతంలో కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో పలు డిమాండ్లపై దీక్ష చేశారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లపై భారత జాగృతి తరఫున ఫైట్ చేశారు. ఈ క్రమంలోనే అరెస్టైన కవిత 165 రోజుల జైలు జీవితం తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. కొద్ది రోజుల విరామం తర్వాత ఎమ్మెల్సీ కవిత పొలిటికల్ గా యాక్టివ్ అవుతారని అంటున్నారు. ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ మొత్తం అండగా నిలిచింది. దీంతో పాటు ఇప్పుడు బీఆర్ఎస్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉంది. ప్రజా సమస్యలపై రాష్ట్రంలో పోరాటాలు చేయాల్సి ఉంటుంది. ఇక ఎమ్మెల్సీ కవిత తన సొంత సంస్థ అయిన జాగృతి ద్వారా ఒకవైపు కార్యక్రమాలు చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ నిర్వహించే పార్టీ కార్యక్రమాల్లో తన వంతు పాత్ర పోషిస్తారని చెబుతున్నారు. ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ తిరిగి బలోపేతం కావడానికి పూర్తి స్థాయిలో కవిత దృష్టి సారించే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఎమ్మెల్సీ కవిత జాగృతి ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. పార్టీ పరంగా ఎంపీగా, ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ జాగృతి ద్వారానే కవిత ప్రజల్లోకి వెళ్లారు. జైలు జీవితం తర్వాత ఎమ్మెల్సీ కవిత జాగృతి సంస్థ యాక్టివేట్ చేసి బీఆర్ఎస్ తరఫున ఎంత మేరకు ప్రజల తరఫున పోరాటం చేస్తారో చూడాలి.